హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ను చిక్కీ రెసిపీస్. ఇవాళ మనం బొబ్బర్లతో దోశ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 2 కప్స్ బొబ్బర్లు, 1 కప్ బియ్యము, పావు స్పూన్ మెంతులు, అందులోనే వాటర్ యాడ్ చేసి బాగా శుభ్రంగా కడగాలి. చూడండి, ఈ విధంగా బాగా శుభ్రంగా కడగాలి. ఇప్పుడు కడిగిన బొబ్బర్లలో మంచినీరు వేసి ఒక 8 అవర్స్ నానబెట్టుకోవాలి. నేను నైట్ నానబెట్టాను. మార్నింగ్ చూడండి ఏ విధంగా నానాయో, చాలా బాగా నానాయి కదా. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బొబ్బర్లని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో నానబెట్టిన బొబ్బర్లు వేసి అందులోనే ఒక 4 పచ్చిమిర్చి కూడా వేసి, మీ దగ్గర అల్లం ముక్క ఉంటే వేయండి, లేదంటే హాఫ్ స్పూన్ అల్లం పేస్ట్, 1 స్పూన్ సాల్ట్ కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. మనం తగినన్ని వాటర్ పోసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో రావాలి బ్యాటర్. మనం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టాం కదా, చూడండి ఈ కన్సిస్టెన్సీలో దోశలు బాగా వస్తాయి. ఇప్పుడు మనం దోశలు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి దోశ పెనం వేడయ్యాక ఈ విధంగా పిండి వేసి స్ప్రెడ్ చేసుకుంటూ దోశ వేసుకోవాలి. చూడండి, చాలా బాగా వస్తాయండి దోశలు. ఇప్పుడు మనం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ కంపల్సరీ ఏం లేదు, ఆయిల్ వేయకుండా చాలా బాగా వస్తాయి దోశలు. టేస్ట్ కోసం మనం కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటాం. చూడండి, ఈ విధంగా దోశ అయ్యింది కదా. రెండో వైపు కూడా మనం కాల్చుకుందాం దోశని. నేనైతే 2 సైడ్స్ చేసుకుంటానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి హెల్దీ దోశలు. చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు మనం. పిండి పులవనవసరం లేదు. చూడండి, వీటితో మనం పల్లీ చట్నీ అయినా వేసుకోవచ్చు, లేదా పుట్నాల చట్నీ, టమాటో చట్నీ ఏదైనా బాగుంటుందండి. చట్నీ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. అంతే అండి, టేస్టీ దోశలు రెడీ.